ఎప్పుడైతే ఆ తీర్పిచ్చిందో ఆ ఎమ్మెల్యే టెన్షన్ మరింత పెరిగిపోయింది. తీర్పును స్వాగతిస్తున్నానని పైకి చెబుతున్నప్పటికీ స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఆ ఎమ్మెల్యేకు భయం పట్టుకుందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో తీవ్ర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో ఉన్నత పదవులు అనుభవించి అధికారం పోయాక కాంగ్రెస్ లో చేరిన ఆ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? సుప్రీం తీర్పుతో టెన్షన్ పడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణలోని 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలొస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలొస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యూహాలేంటి, ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. 10 ఏళ్లు రాష్ట్రాలను ఏలిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఆ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి అధికార పార్టీ గూటికి చేరారు. ఇప్పుడు కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపైనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే కడియం శ్రీహరి వ్యూహం ఏంటని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ని ఆదేశించింది. దీంతో కడియం శ్రీహరికి టెన్షన్ మరింత పెరిగిందని కాంగ్రెస్ క్యాడర్ చర్చించుకుంటోంది. తన పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని భావించిన ఓరుగల్లు సీనియర్కి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టడం సరికాదని, ఇలాంటి అంశాల్లో విచారణ ప్రక్రియని పొడిగిస్తూ పోతే అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు సూచించింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలొస్తాయనే చర్చ మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై త్వరలో నిర్ణయం ఉంటుందని, స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు కూడా స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్కి పిలుపునిస్తున్నారు. టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన కడియం శ్రీహరికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. 1994-99 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు కడియం. 1994లో మంత్రిగా, 1995 నుంచి 2004 వరకు కేబినెట్ మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్లో 2004-2009 సాధారణ ఎన్నికలు, 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉద్యమ తీవ్రత, బీఆర్ఎస్కి ఉన్న అనుకూల పరిస్థితులతో 2013లో కారెక్కేశారు కడియం. 2014లో వరంగల్ ఎంపీగా గెలిచారు. అప్పటి సీఎం కేసీఆర్ 2015లో కడియం శ్రీహరిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 2015-21లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన స్టేషన్ గన్పూర్లో మాత్రం బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంటు టికెట్ ఖరారు చేసినా దీన్ని అవకాశంగా మార్చుకున్న కడియం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ టికెట్తో కూతురుని ఎంపీగా గెలిపించుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఉప ఎన్నికలు ఎప్పుడనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించింది బీఆర్ఎస్ పార్టీ నాయకులే అన్నారు కడియం. పార్టీలను, ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్దని గతంలో ఫిరాయింపుల్ని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదన్న కడియం ప్రస్తుతం తాను ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానని సమర్థించుకున్నారు. స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ కి ఉప ఎన్నికల టెన్షన్ పట్టుకుంటే బైపోల్ కి బీ రెడీ అంటున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తాను పార్టీ మారినప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ప్రజాబద్ధంగా రాజీనామా చేశానన్నారు. కడియం శ్రీహరికి చిత్తశుద్ధి ఉంటే ఆయన కూడా రాజీనామా చేయాలంటున్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తీరాల్సిందే అంటున్నారు తాటికొండ రాజయ్య. సుప్రీం ఆదేశాల తర్వాత మరోసారి కడియం తాటికొండ ఫైట్తో స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయంపై స్టేషన్ సెంటర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ డెసిషన్ ఎలా ఉంటుంది, కడియం రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి మరి.